ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 గురించే మనకి చర్చ రేపుతా ఉంది. సో ఈ మధ్యనే మనకి పైడి రాకేష్ రెడ్డి గారు కూడా హీట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో సార్ మీరు చెప్పండి, అసలు దేని గురించి మీరు ఇలాంటి కామెంట్స్ చేశారు? సో ఎలాంటి మెసేజ్ పోతుందని మీరు ఈ కామెంట్స్ చేశారు? నేను హాట్ చేయలేదు, హీట్ చేయలేదు, కూల్ కామెంట్స్ చేశాను. అంటే అడవి అంటే ఒక చల్లదనం, ఆ చల్లదనం అంతరించిపోవద్దు, అడవి అంతరించిపోవద్దని నేను పుష్ప మీద నేను చెప్పాను. అదంతా ఇది కూడా మొన్న ఒక 20 రోజుల కింద ఏదో ఛానల్ ఇంటర్వ్యూ అవుతే పుష్ప గురించి అడిగారు, పుష్ప 2 గురించి. పుష్ప 1 వచ్చేమో, ఫస్ట్ వచ్చేమో సగం పోయింది అడవి, పుష్ప 2 వచ్చేమో మొత్తం పోతుందని చెప్పాను. ఇది భావి తరాలకు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన అడవి ఉండాలా, స్వచ్ఛమైన గాలి ఉండాలంటే అడవి ఉండాలా. ఇప్పటికే రకరకాలుగా అడవి ధ్వంసమైంది, అట్లా చేయొద్దు. ఒకవేళ నేచర్ ధ్వంసమయ్యే సినిమాలు తీయకూడదు. ఇదంతా ఏంది? ఇప్పుడు బాహుబలి ఆయన పేరేమో తీశాడు రాజమౌళి, నువ్వు నాలుగు తీయు బాహుబలి, అదో అట్లాంటి తీసలేదు. సరదాగా నువ్వు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నువ్వు కోటన్న గడగడ అడిగిపోతాడు అంటే అంతే. అది నేను అంత అంటున్నాను. కాదు అంటే నాకు రాజకీయాల అంత ఏదో సినిమాకు అంత సంబంధం లేదు, కానీ ఒక పెద్ద పేపర్ యాడ్ మన అన్ని భాషలల్లో. ఇది కల్పితము, ధర అంత ఉండదు, మేము సినిమా గురించి పెట్టుకున్నాము. మా క్వశ్చన్ కూడా అదే. అంటే గతంలో కూడా మీరు చాలా ఇంటర్వ్యూస్లో మేము కూడా ఎర్రచందనం బిజినెస్ చేసామని చెప్పేసి మీరు కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడు ఎట్లా ఉండింది రేట్, ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్? మార్కెట్ రేట్లు ఎట్లా ఉంటుంది? అప్పుడు అంతే ఉంటుంది, ఇప్పుడు అంతే ఉంటుంది. ఇనుము ఎంత ఉంటుంది? ఏదైనా వస్తువు, ఒక వుడ్ ఉంటుంది, వుడ్ 1000 రూపాయలకు ఫీట్ ఉంటుంది. దాని డోర్ చేసిన తర్వాత 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ డోర్ కార్వింగ్ కావచ్చు, వాల్యూ యాడెడ్ అయినాక అది దాన్ని బట్టి మనం లెక్క చెప్పలేము. వస్తువుని బట్టి మారుతుంది, కళను బట్టి మారుతుంది. కానీ రా మెటీరియల్ ఇంతే ఉంటుంది, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఆ రేట్లో ఉంటాయి. అది కూడా క్వాలిటీని బట్టి ఉంటాయి, గ్రెయిన్ను బట్టి ఉంటాయి, గ్రెయిన్స్ని బట్టి ఉంటాయి. అల్లు అర్జున్ ఎక్కిండే లారీ కదా, వచ్చింది అంటే ప్రతి నిరుద్యోగ యువత మళ్ళీ అక్రమ కేసులు ఎదుర్కొంటారు, అలా భవిష్యత్తు నాశనం అవుతుంది. రెండు సామాన్య ప్రజలు కూడా జీవితాంతం ఏం కష్టపడతాం, ఒక చెట్టు కొట్టుకుంటే చాలు కదా అని వాళ్ళు అనుకుంటారు. ఇక అందరూ ఆంధ్రప్రదేశ్ అడవిలో పడ్డారు అనుకో, ఇక అడవి లేదు, ఏం లేదు. సో ఈ రేట్స్ గురించి మాట్లాడుకుంటే, టికెట్ రేట్స్ అంటే దాదాపు 1,500 నుంచి 2,000 అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. సో ఇది ఎట్లాంటి మెసేజ్ తీసుకుపోతారు? అంటే ఒక టికెట్ ఇంత రేట్ ఉంటే అంటే ఎట్లా ఇది అనేది? ఇది దారుణం. ఇది ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం. ఏందండి 200 రూపాయలది 2,000 రూపాయలు పెట్టడం ఏంది? 200 రూపాయలు పెడితే ఓటీటీ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. అట్లాంటిది ఎవరు ఉంటాయండి? ఎవరైనా డబ్బు ఉన్నోడు పోయి థియేటర్ కూర్చుంటాడు. ఇప్పుడు మీరు నిజంగా చూడండి, ఒక మాస్ పీపుల్, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అమాయక ప్రజలు ఈరోజు థియేటర్లల్లో ఆ ఇండ్లల్లో భార్య మెడలకి వెళ్ళి కూడా తీసుకొచ్చి టికెట్లు కొంటున్నారు. అదొక క్రేజ్. దానిని అన్యాయంగా ఈ ఒక్కడి గురించి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ రకంగా ధ్వంసం చేయడం. ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఒక మెసేజ్ ఉన్న సినిమాలా కనిపిస్తలేదు. సో పూర్తిగా అడవిని అంతరిస్తుంది. ఇది మెసేజ్ కాదు, పాడు కాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అడవి లేకుండా చేసే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. సో వాళ్ళు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అంటే 55 స్క్రీన్స్లలో నిజామాబాద్లో ఇదంతా ప్లే అవుతూ ఉంది. అదేవిధంగా మూతబడిన థియేటర్స్ కూడా ఎలా ఓపెనింగ్ అయినాయని చెప్పేసి వాళ్ళు దర్జాగా ఇంత చెప్పుకుంటా ఉన్నారు. దీని గురించి అందులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓని చూపి, ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని చూపియు, ఒక బిజినెస్ మ్యాన్ని చూపి, అది చెప్పిన దాంట్లో చెప్పండి. ఒక ఎమ్మెల్యేని చూపియు, లేకపోతే సమాజంలో ఏదైనా ఒక చార్టెడ్ అకౌంట్స్ చూపియు. ఆ సినిమా థియేటర్లో మీరు ఓపెనింగ్స్ వెళ్ళినప్పుడు చూడండి, ఒక్కడన్నా ఇంటలెక్చువల్స్ కనబడతారేమో. మామూలు ప్రజలు వాళ్ళని మోసం చేయొద్దని నేను అంటున్నా. సినిమా చూపిద్దానంటే నేను 35 షోలు వేసుకుంటా, 70 షోలు వేసుకుంటా, 200 రూపాయలు టికెట్స్ చూపిమని నేను అంటున్నా.